హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో ఇప్పుడైతే మేమందరం కలిసి నిమిషాంబిక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుందండి. అసలు లోపల డెకరేషన్ మాత్రం అసలు ఒక్క పూలతో అని కాదని గాజులతో మొత్తం పూలతో చేసినట్టుగా అలంకారం చేశారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఫస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు అక్కడ మనం టెంకాయ తీసుకొని అక్కడ నెయ్యి దీపాలు అవన్నీ తీసుకొని సో బయటే వెలిగించాలంట. సో ఇక్కడైతే అమ్మవారి పటాలు పెట్టారు కదా, సో ఇక్కడ మనం వెలిగించుకొని తర్వాత టెంకాయ కూడా అక్కడ పెట్టి తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ మాత్రం టెంపుల్ మాత్రం చాలా బాగుంది. వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వీలుంటే అందరూ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని నిమిషాంబిక టెంపుల్. మాకు దగ్గరే కానీ ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. అమ్మవారు అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది. శ్రావణం కదా, ఇంకా అందులో స్పెషల్గా పూజలు చేశారు. ఇక్కడైతే మేము అందరం కలిసి నెయ్యి దీపాలు అయితే వెలిగించుకున్నాం. పిల్లలతో సహా అందరం వెలిగించాము. సో ఇక్కడ మనం పసుబొట్టు ఇచ్చి అమ్మవారికి ధూపం దీపం అన్నీ సమర్పించుకోవాలన్నమాట. సో చూసారు కదా, చాలా బాగుంది కదా. అవన్నీ నైవేద్యం అన్నీ పెట్టేసిన తర్వాత మనం టెంకాయ అయితే చెల్లించుకోవాలి అమ్మవారికి. సో ఇక్కడ మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. లోపలికి ఫస్ట్ వీడియో అలా లేదన్నారు కానీ మళ్ళీ తర్వాత తీసుకోమన్నారు డెకరేషన్ అదంతా. సో అందుకే తీసాము. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత బాగున్నారో. ఇలా చూడండి, గాజులు అయితే అసలు ఒక ఏమంటారు, ఒక పూలతో గుచ్చినట్టుగా భలే అనిపించింది నాకైతే. సో మీరు డైరెక్ట్ చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది డెకరేషన్ అదంతా. నిజంగా చాలా బాగుంది. అమ్మవారు అందరికీ చాలా మంచి జరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం అయితే వచ్చింది. నిమిషాంబిక టెంపుల్ వీలైతే అందరు వెళ్ళి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.